శ్రీ మహాగణాధిపతయ నమః. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, గతంలో ఈ పొరపాటు చేశాం, మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము, ఈసారి గనక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా, ఈ సరైన నిర్ణయం తీసుకొని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు గానీ, మన వల్ల జరిగిన ఇబ్బందులు గానీ, మనకు తెలియకుండా జరిగినవి గానీ, తెలిసి జరిగినవి గానీ ఏవైనా సరే, ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు గానీ, చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు, అంటే జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో, అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాసుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ, అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో, ఈ 4 రాసుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరిచేసుకుంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిష్ పరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళలో మొట్టమొదటి రాశి మేషరాశి. వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కాకముందు 2.5 సంవత్సరాల పాటు వాళ్ళసలు ఏలినాటి శని గురించి పెద్దగా ఆలోచించి ఉండరు. అదే మొదటిసారి లేదా రెండవసారి ఏలినాటి శని వచ్చినటువంటి వాళ్ళు జీవితంలో పెద్దగా ఆలోచించి ఉండరు. వాళ్ళేమనుకుని ఉంటారంటే అంతా సవ్యంగా సాగిపోతుంది. ఎందుకనంటే వీళ్ళు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనోధైర్యం ఎక్కువుంటుంది. శారీరకంగా, మానసికంగా ఎక్కువ మంది మేషరాశి వాళ్ళు దృఢంగా ఉంటారు. కాబట్టి వీళ్ళేంటంటే మనల్నేం చేయదులే ఈ గ్రహగతులు అనేటువంటి పరిస్థితుల్లో తెలియకుండానే గత 2.5 సంవత్సరాల్లో అనేక రకాల తప్పులు చేసుంటారు. ఆ తప్పుల్లో ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో ఖచ్చితంగా తప్పు చేసుంటారు. అట్లాగే మరొక ముఖ్యమైన తప్పు ఎక్కడ చేసుంటారంటే, ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో డెఫినిట్‌గా ఎక్కడో ఒక చోట పప్పులో కాలేసుంటారు. అంటే ఎక్కడో సపోజ్ ఒక వ్యాపారస్తుడు, మేషరాశి వ్యాపారస్తుడు ఒక చోట వ్యాపారాల్లో డబ్బులు పెట్టాలి. ఇక్కడ పెడితే ఈ 2 చోట్ల పెట్టే ఆప్షన్ వచ్చిందనుకో, ఎక్కడ పెట్టాలో ఆలోచించుకుంటాడు. ఆలోచించుకొని ఏం చేస్తాడంటే, తనకి తోచిన చోట, తన నాలెడ్జ్ సహకరించిన చోట పెట్టేస్తాడు. అది కాస్త తీరా చూసేటప్పటికి ఏలినాటి శని ప్రారంభమయ్యేటప్పటికి అతనికి పూర్తిగా నష్టాలొచ్చి, చాలా ఇబ్బంది పెట్టి డబ్బులు ఖర్చయిపోయి, చేతిలో ఉన్న రూపాయి కూడా పోయే పరిస్థితి వచ్చుంటుంది. అటువంటి మేషరాశి వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి ఈ 136 రోజులు సువర్ణావకాశం. అంటే ఈ 136 రోజుల్లో మీరు ఏ నిర్ణయాలైతే చేస్తారో అవి చాలా బాగుంటాయి. గతంలో చేసే నిర్ణయాలతో కొంచెం బేరీజ్ ఏసుకోండి. అంటే కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని, ఓకే, ఈసారి గతంలో ఆ తప్పు చేశాం గనక ఈసారి ఆ తప్పు చేయొద్దు. ఈసారి కరెక్ట్‌గా ఇలా చేద్దామని అలా పెట్టుబడులు పెట్టడం, అలా తీసుకోవటం ఒక మంచి నిర్ణయం. అలాగే ఎక్కువగా ఏలినాటి శని ప్రారంభమైన వెంటనే మేషరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే, ఎక్కువగా ఖర్చులు పెట్టేస్తాడు. ఆ ఖర్చులకి వాళ్ళకి సంబంధం ఉండదు. ఆ ఖర్చులు పెట్టాలని వాళ్ళు అనుకోరు. ఇగో ఇష్యూస్ రీత్యా కానీ, లేదా హాస్పిటల్ బిల్స్ రీత్యా గానీ, మనకి సంబంధం లేకుండా అనేక రకాల ఖర్చులు, అంటే కొంతమందికి డబ్బు ఇచ్చి తిరిగి రాదు వాళ్ళకి. వాళ్ళు తీసుకున్న తర్వాత ఇదిగో రేపిస్తా, మాపిస్తా అని చెప్పి తిప్పుతా ఉంటారు. ఇట్లా కూడా జరుగుతుంది. ఇట్లా ఏ రకంగా అయినా సరే అధికంగా డబ్బు చేజారిపోయిన పరిస్థితి గతంలో మేషరాశి వాళ్ళకి ఏర్పడింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఈ 136 రోజులు గొప్ప అవకాశం. ఎట్లా చేయాలి అనంటే, నష్టద్రవ్య ప్రాప్తికి ఇట్లా ఎవరైనా డబ్బులిచ్చి మిస్ అయినా, ఏదైనా ఇట్లా జరిగితే కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించండి. లేదా మీకు రాకపోతే ఎవరో ఒకళ్ళ బ్రాహ్మణ సహాయంతో కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించి ఆ తీర్థం గనక తీసుకునేటట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది మేషరాశి వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్‌గా పోయిన డబ్బు లేదా రాదనుకున్న డబ్బు తిరిగొస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళు కొంతమంది ఏం చేసుంటారంటే గతంలో కొంచెం ఆవేశపరులు గనక సహజంగానే కొంచెం కోపం వచ్చినప్పుడు ఇగోకి పోయి కోర్టు కేసులేయటం. అవతల వాడు రాజీకొచ్చినా కూడా వీళ్ళు రాజీకి రాకుండా కోర్టులో న్యాయం జరుగుతుందనేటువంటి ఒక భ్రమతో ముందుకెళ్ళి డబ్బు, టైము, మానసిక శాంతి అన్నీ పోగొట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళు గూడా
ఈ 136 రోజుల్లో ఆ తప్పుల్ని సరిజేసుకోవడానికి అవతల వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏదైతే ఉందో వ్యవహారం దాన్ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళు కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామితో గాని, కుటుంబ సభ్యులతో గాని, తండ్రితో గాని ముఖ్యంగా తండ్రితో గాని, జీవిత భాగస్వామితో గాని కొంచెం గతంలో కొద్దిగా ఏదైనా తప్పుగా ప్రవర్తించినా వాళ్ళ మీద కొంచెం అగ్రెసివ్‌గా వాళ్ళ మీదకెళ్ళినా, లేదా వాళ్ళు వీళ్ళ మీదకొచ్చినా, ఎట్లా జరిగినా సరే దాన్ని సరిజేసుకునే అవకాశం అనేటువంటిది ఈ 136 రోజుల్లో వీళ్ళకి లభిస్తుంది. అట్లా వీళ్ళకి ఫైనాన్షియల్‌గా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా ముందుకెళ్ళటానికి ఈ శని వీళ్ళకి 136 రోజులు అద్భుతమైన అవకాశాలిస్తాడు. కనుక వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా కొంచెం జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలింపజేసుకొని ముందుకెళ్ళగలిగితే మరిన్ని శుభ ఫలితాలు డెఫినిట్‌గా పొందగలుగుతారు. అలాగే నెక్స్ట్ రాశి ఎవరు అనంటే సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే శని వక్రించాడో వీళ్ళేం చేసుంటారంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో గాని, వీళ్ళు గూడా తండ్రి గారి విషయంలో గాని, లేదా వీళ్ళకి గనక కొడుకులు ఉండేటట్లయితే సింహరాశి వాళ్ళకి పెద్ద కొడుకు విషయంలో గాని కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకొని వీళ్ళు ఇబ్బంది పడుంటారు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుంటారు. ఇలా జరుగుతుంది. అయితే అందరికీ అన్నీ జరగాలని లేదు. వాళ్ళ జన్మ జాతకరీత్యా కొందరికి కొన్ని జరుగుతాయి. కొందరికి కొన్ని జరగవు. అట్లాగే ఇది జరిగే అవకాశం సింహరాశి వాళ్ళకి ఎక్కువుంటుంది. ఆ నిర్ణయాల్ని కొంచెం పెద్ద మనసు చేసుకొని, ఈ తండ్రితో గాని, పెద్ద కొడుకుతో గాని, జీవిత భాగస్వామి విషయంలో గాని ఏ నిర్ణయాలైతే తీసుకున్నారో, ఒకవేళ మీరు గనక పొరపాటు చేసుంటే వాళ్ళకి సారీ చెప్పి ఆ నిర్ణయాన్ని సరిజేసుకోండి. వాళ్ళు మీ పట్ల గనక అలా చేసుంటే మరొకసారి వాళ్ళని హెచ్చరించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయటానికి 136 రోజులు ఉపయోగపడుతుంది. ఇదొకటి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్‌గా సింహరాశి వాళ్ళకి అర్థం పర్థం లేని ఖర్చులు పెరిగిపోయి, అర్థం గాకుండా అసలు ఎంత డబ్బొచ్చింది, ఎంత పోయిందని లెక్క చూసుకుంటే, ఈ దాదాపు ఈ అష్టమ శని ప్రారంభమైన దగ్గర నుంచి లెక్కేసుకుంటే, వీళ్ళకి అసలు లెక్క రాదు. రాదు అనంటే దాదాపుగా సంవత్సరంన్నర, 18 నెలల కాలంలో వీళ్ళేం జేశారో, దేనికి డబ్బు ఖర్చు పెట్టారో, ఆ ఖర్చు పెట్టిన వీళ్ళకి గూడా తెలియకుండా ఖర్చయిపోయి ఉంటుంది. అట్లా వెళ్ళిపోయినటువంటి ద్రవ్యం గూడా వీళ్ళకి డబ్బు గూడా వేరే రూపాల్లో అంటే అదే డబ్బు వెనక్కొస్తుందని కాదు. వేరే రూపంలో గాని, వేరే అవకాశం రూపంలో గాని ఆర్థికంగా బాగా ముందుకెళ్ళే అవకాశం అనేటువంటిది వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇట్లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సింహరాశి వాళ్ళు కొంచెం అమ్ముడు పోలేదని గాని, లేదా మంచి రేటుకి అమ్మలేకపోయామని గాని గతంలో ఖచ్చితంగా బాధపడుంటారు. వాళ్ళకి ఈ 136 రోజులు సువర్ణావకాశం. ఈ టైంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళేదైనా ఇల్లు అమ్మాలనుకున్నా, స్థలం అమ్మాలనుకున్నా, పొలం అమ్మాలనుకున్నా దాదాపు మంచి రేటుకి అమ్మగలుగుతారు. అయితే అంతకంటే ఎక్కువొస్తదని మాత్రం ఆశపడొద్దు. ఈ 136 రోజుల్లో వచ్చేటువంటి రేటే హైయెస్ట్ రేట్ అనుకుని ఖచ్చితంగా అమ్మేసేయండి. మంచి ఫలితాలు పొందుతారు. మంచి లాభం వస్తుంది. ఆ తర్వాత వేరే బిజినెస్ లేదా ఆ డబ్బులు ఇంకో చోట పెట్టడం గాని ఏదన్నా చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇక తర్వాత రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. కన్యా రాశి వాళ్ళకి గతంలో ఏ పని చేపట్టుకున్నా సరే కొన్ని సందర్భాల్లో ఒక 18 నెలల కాలంగా ఏ పని చేద్దామన్నా తరచూ ఆటంకాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అలాగే ప్రతి పనిలోనూ ఆలస్యమైపోవటం. అంటే ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా వెంటనే మొదలు గాకపోవటం. ఎంత క్రమశిక్షణతో ఉండాలనుకున్నా తీవ్రమైన బద్ధకం ఏర్పడటం. ఇట్లాంటివి జరిగుండే ఛాన్స్ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో గూడా మానసిక అశాంతి, ఆందోళన, అలజడి, జీవిత భాగస్వామి తీసుకునేటువంటి నిర్ణయాల్ని సమర్థించలేక, సమర్థించకుండా ఉండలేక ఉండేటువంటి ఇబ్బందులు ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈయన వక్రించాడో జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకున్న ఈ 136 రోజుల్లో జీవిత భాగస్వామి విషయంలో మంచి శుభవార్తలు వింటారు. అలాగే శత్రువులు లేకుండా చేసుకోవటానికి ఇది మంచి అవకాశం. శత్రువుల్ని జయించొచ్చు. కోర్టు కేసులు ఎవరికన్నా ఉండేటట్లయితే కన్యా రాశి వాళ్ళకి 136 రోజుల్లో వీలైనంత వరకు ఆ హియరింగ్ కంప్లీట్ అయ్యేటట్లుగా, వీలైనంత వరకు పరిష్కారం అయ్యేటట్లుగా చూసుకోండి. లేదా మధ్యవర్తి పరిష్కారాలకెళ్తే ఈ 136 రోజుల్లో అయితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే శత్రుశేషం వదిలిపోతుంది. రుణశేషం వదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి 136 రోజులు మంచి అవకాశం. కాస్త ప్లాన్డ్‌గా, జాగ్రత్తగా కనుక
మీరు ప్రయత్నం చేయగలిగితే గతంలో చేసిన రుణాల్ని తీర్చుకోగలుగుతారు. కన్యా రాశి అధిపతి అయినటువంటి బుధుడు గూడా మంచి ప్లేసెస్‌లో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. దీంతో పాటుగా ఎప్పుడైతే శని వక్రించాడో ముఖ్యంగా కన్యా రాశి వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. అలాగే రుణాలు తీర్చేయటం గూడా చాలా ఈజీగా సునాయాసంగా తీర్చేయటానికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చింది గదా అని జెప్పి మరొక పెద్ద రుణం జేసి ఈ రుణం తీర్చాలని మాత్రం చూడొద్దు. ఇలాంటి పిచ్చి పనులనేటువంటిది 136 రోజుల్లో చెయ్యొద్దు. మంచి అవకాశం గనక పద్ధతిగా కొద్దిగా లేట్ అయినా సరే, తక్కువ టైం ఏం లేదు. 136 డేస్ ఉన్నాయి గనక జాగ్రత్తగా వన్ బై వన్ ఆ రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం గూడా కుదుట పడుతుంది. రోగాల నుంచి ఖచ్చితంగా విముక్తి పొందుతారు. ఇది కన్యా రాశి వాళ్ళకి కలిగేటువంటి మంచి బెనిఫిట్స్. ఇక చివరగా ధనురాశి వాళ్ళు. ఈ ధనురాశి వాళ్ళేంటంటే వాళ్ళకి తెలియకుండానే కొంచెం గృహ కొనుగోలు విషయంలో గానీ, అపార్ట్‌మెంట్‌ల కొనుగోలు విషయాల్లో గానీ, స్థలాలు, పొలాలు కొనుగోలు విషయాల్లో గానీ గతంలో కొన్ని పొరపాట్లు చేసుంటారు. ఆ పొరపాట్లు దిద్దుకోవడానికి ఈ 136 రోజులు మంచి అవకాశం. ఇందులో సందేహం లేదు. ఎట్లాగంటే ఇప్పుడు వేరే ఏదో ఒక చోట నలుగురు, ఐదుగురు ధనుసు రాశి వాళ్ళతో పాటు కలిపి వ్యాపారం ప్రారంభించారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏదో రియల్ ఎస్టేట్‌లో ఒక చోట డబ్బులు పెట్టారు. పెడితే అక్కడ డబ్బులు ఇరుక్కుపోయినాయి. బయటికి తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఒకవేళ అవి రాలేదనుకో, రావడానికి ఏం చేయాలంటే ధనురాశి వాళ్ళు కార్తవీర్యార్జున మంత్రాన్ని జపం చేసుకోవటం, లేదా బ్రాహ్మణులతో జపం చేయించుకోవడం ఇలాంటివి చేసేటట్లయితే ఆగిపోయిన డబ్బు అంటే స్టక్ అయిపోయినటువంటి డబ్బొస్తుంది. అలాగే కొంతమందికి ఎవరికన్నా వాళ్ళ అవసరార్థం వీళ్ళు సాయం చేస్తే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితికెళ్ళిపోవచ్చు. ఈ టైంలో వాళ్ళు మీ జాతకం కొంచెం ఇంప్రూవ్ అవుతోంది గనక వాళ్ళు ఇవ్వగలుగుతారు. ధనురాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్స్ వచ్చుండొచ్చు. లేదంటే జనరల్ ట్రాన్స్‌ఫర్స్ కూడా వచ్చుండొచ్చు. అలాంటిది 136 రోజుల్లో ప్రయత్నం చేస్తే మీరనుకున్న ప్లేస్‌కి మీరొచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి. అలాగే గతంలో ధనురాశి వాళ్ళకి తల్లిగారికి కానీ, కొంచెం తల్లి వంటి వాళ్ళకి గానీ, అత్తగారికి గానీ వీళ్ళెవరికైనా హెల్త్ డిస్టర్బ్ అయ్యుంటే ఈ 136 రోజుల్లో అది రికవర్ అయ్యే ఛాన్సెస్ బలంగా ఉంటాయి. ఇటువంటి మంచి మంచి అవకాశాలుంటాయి. అలాగే ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి ప్రొఫెషనల్‌గా, వృత్తిపరంగా మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది. అంటే అది ఉద్యోగం గావచ్చు, వ్యాపారం గావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు. ఏదైనప్పటికిని కూడా మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది. అలాగే ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిజినెస్‌లు చేసేటువంటి ధనురాశి వాళ్ళకి కూడా ఈ 136 రోజులు మంచి సువర్ణావకాశం, మంచి ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రయత్నం చేయొచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు ఇద్దరికీ గూడా మంచి అవకాశం ఇది. కనుక ఈ 4 రాశుల వాళ్ళకి ఈ 136 రోజులు శనీశ్వరుడు మంచి అవకాశాలిస్తున్నాడు. ఈ సమయంలో కామన్‌గా ఈ నలుగురు చేయాల్సిందేంటంటే జాగ్రత్తగా గమనించుకోండి. గతంలో చేసిన తప్పుల్ని సరిచేసుకోవటానికి అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయటానికి అవకాశం ఉంది. జీవితంలో మనకు అవసరం లేని వ్యక్తులు అనవసరంగా మన జీవితంలో ప్రవేశించి, మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే వాళ్ళని వదిలించుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆలోచనలు వదిలించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. అయితే ఈ సమయంలో మీరు ఒక పని చేయాలి. పొరపాటున కూడా ఎవ్వరిని మోసం చేయొద్దు. శని ధర్మం వైపే నిలబడతాడు. నీతికి, నిజాయితీ ప్రాధాన్యత ఇస్తాడు. నీతికి, నిజాయితీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. క్రమశిక్షణ, సహనాన్ని అలవాటు చేస్తాడు. కాబట్టి ఇవి అలవాటు చేసుకుంటే నేను చెప్పినటువంటి ఇన్ని అంశాల్లో మీకు ఏది ఇబ్బందొచ్చినా అందరికీ అన్ని రావాలి కదా! కొందరికి కొన్ని రావచ్చు వాళ్ళ జాతకరీత్యా. ఆ వచ్చినటువంటి వాటిని నుంచి ఖచ్చితంగా మీరు బయటికొస్తారు. మీ బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోవాలని అనుకోవద్దు. బాధ్యతలకి మరింత బలమైన పునాదులు వేసి మీ కుటుంబాన్ని గానీ, జీవితాన్ని గానీ చక్కగా బిల్డ్ చేసుకోవటానికి, ముందుకెళ్ళటానికి మంచి అవకాశం ఇది. ఈ టైంలో శని వక్రించాడు అనంగానే అందరూ భయపడిపోతుంటారు. వక్రించాడు, గతంలో వచ్చినప్పుడే నానా ఇబ్బందులు పెట్టాడని చాలామంది భయపడతారు. అయితే ఆ ఒక 6 రాసుల వాళ్ళని మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడు. పెడతాడు గూడా ఇక. అయితే వాళ్ళదేంటో మన వాయిస్ అవేశం ఛానల్‌లో చెప్పాము. ఏ పరిహారాలు చేయాలో కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి మన ఛానల్‌లో వస్తుంటే గమనించండి. కానీ ఈ మేషం, సింహ, కన్య, ధనుసు రాశుల వాళ్ళకి ఇది మంచి సువర్ణావకాశం. కనుక ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం కాకుండా క్రమశిక్షణతో నీతిగా, నిజాయితీగా ఉంటే మీరు ఏ పని అనుకుంటే ఆ పని అయ్యేటువంటి అవకాశం ఈ 136 రోజుల్లో ఈ 4 రాశుల వాళ్ళకి ఉంది. అంత రాజయోగం శని ఇవ్వబోతున్నాడు. నమ్మి ప్రయత్నించండి. మరిన్ని పరిహారాల కోసం శనీశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి. మరింత అభివృద్ధి పథంలోకి జీవితంలో దూసుకువెళ్తే అవకాశం వచ్చింది గనక
మంచి స్థితికి వెళ్తారని ఆశిస్తూ, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.